పెట్టిన ప్రతి ఒక్క షాట్ల అన్న వైషం ఎట్లా అనిపింది, ఏ విధంగా అనిపింది. మీ ఇద్దరు సేమ్ క్యాస్టే కదా, సేమ్ క్యాస్ట్ అన్నప్పుడు ఎందుకు ఈ కులాంతర భేదాలు వచ్చినాయి. అలాగే వరి కట్నం ఏంది, ఫస్ట్ ఒప్పుకున్నాడు, మళ్ళీ తర్వాత ఏమైంది. మళ్ళీ ఇంకోటి మీడియా వాళ్ళు ఏదోటి చెప్తున్నారు. అది అన్నిట్లో ఏది కరెక్ట్ అనేది నాకు అర్థమవుతలేదు. అన్న మీరన్నా కరెక్ట్ చెప్పురని కామెంట్ల మీద కామెంట్లు అవే వస్తున్నాయి. మాకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతలేదు, కరెక్ట్ కారణం దొరుకుతలేదు. అన్న మీకు తెలుసు కదా, మీరనే చెప్పుర్రి. వైషమ్య మీతోటే బాగా జరుగుతుంది కదా, మీరన్నా చెప్పురు అన్న. అందరు అన్నల కంటే మీతో ఎక్కువ ఉంటుంది కదా అన్న, ఏం జరిగిందో చెప్పుర్రు అన్న అనుకుంటా. నాకు కామెంట్ల మీద కామెంట్లు వేస్తున్నారు. నేను చెప్పాలన్న నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నా వాయిస్ పోయింది ఏడ్సేడ్సి. ఇప్పటికి మా వైషమ్మ మాకు దూరమై 4 రోజులు అవుతుంది, ఆగుతలేదు. మొత్తం తన మీదనే ఉన్నాం, తన ధ్యాసనే ఉన్నది. బట్ ఏంటంటే కామెంట్లలో అన్న మేము తట్టుకుంటలేము, అసలు కారణం ఏంది, బంగారసుండి వైసమ్మని చంపడానికి గల రీజన్ ఏందన్నా చెప్పురన్నా అని అనుకుంటాను అంటారు. నేను చెప్తా. అసలు ఈ అరికుక్కడు ఎందుకు చంపిండు, చంపడానికి గల రీజన్ ఏంది, వీడు మంచోడా కాదా, నల్లి కుక్కనా, మరి నల్లి ఉన్నట్టు నటించిందా, ఇన్ని మనసులో ఉన్న మాట ఏంది అని అన్నీ నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, ఫస్ట్ స్టార్టింగ్లో మాకు ఫోన్ వచ్చింది. పోయిన శివరాత్రి జరిగినాక 3 రోజులకు మా ఊర్లో జాతర జరుగుతుంది. మేమందరం జాతర తిరగడానికి పోయినాం. మా ఫ్యామిలీ మొత్తం, ఇలా వదినలు చార్మి, జాను, నవ్య, సానియా, ఇలా వదినలు చిట్టితోటి కలిసి మేము అందరం జాతర తిరగడానికి పోయినాం. మాకు ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వచ్చి, ఎందుకంటే చిట్టికి పెళ్ళంటే ఇష్టం లేదు, తనకు ఏజ్ లేదు కాబట్టి. మా అన్నదమ్ములతో తిరిగి ఏమైందంటే, తనకు ఉండే లక్షణాలు ఏంటిది, నేను కూడా ఒక తమ్ముడిని, నాకు పెళ్ళొద్దు, నేను మా అమ్మని చూసుకుంటా, మా అమ్మని మంచి చేసుకుంటా, అప్పు కట్టుకుంటా అనే తాట్లోనే ఉన్నది. ఇట్లా సంబంధాలు కూడా వస్తున్నాయి. మా చిట్టి ఇంటికి ఎవరైనా నచ్చినట్టు నేను నిలబడతా, ఇంటికి ఎవరైనా వస్తే నేను నిలబడతా, నాకు సంబంధాలు వద్దు, నాకు పెళ్ళొద్దు, కావాల్సినంటే 22 సంవత్సరాలకు చేసుకుంటా, ఇంకా 4 సంవత్సరాలు ఆగురి చేసుకుంటా అనుకుంటా ప్రతి ఒక్క సంబంధాన్ని ఇట్నే క్యాన్సిల్ చేస్తుండే. నాకు ఫోన్ వచ్చి, నేను క్లారిటీగా చెప్తున్నా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయినూరి, ఇక వీడియో లెంత్ అవుతుంది కావచ్చు, చూసేయండి. ఏమైందంటే నాకు ఫోన్ వచ్చింది, మా మమ్మీ ఫోన్ చేసింది, వైషమ్మని పట్టుకొని ఇంటికి రారా అని అన్నది. ఎందుకు మమ్మీ అని అన్నాక ఇట్లా సంబంధం వచ్చిందంటే, ఎందుకు తెలిసిన విషయమే కదా, అది అద్దంటది. ఎందుకంటే కాదు, ఆ పిల్లగానికి గవర్నమెంట్ జాబ్ అంట, మరి మీరంటే వీడియోలు తీసుకుంటే ఇట్లా పైసల కోసం కష్టపడుతున్నారు, గవర్నమెంట్ జాబ్ అంట, కూర్చున్న కాడ తినచ్చు, ఒక్కటే మాట, కూర్చున్న కాడ తినచ్చు అని మాట చెప్తే నేను కూడా ఆలోచించిన. ఫస్ట్ ఇటు నాకు తెలియదు, ఇటు ఎట్లా అంటుడో నాకు తెలియదు, మీ ముఖం చూడలేము. ఫోన్ వస్తే మరి సరే, మరి గవర్నమెంట్ జాబ్ అంటుంది కదా, మా చెల్లె బతికిపోతుంది, మళ్ళీ సంబంధం అని చెప్తే రాదని చెప్పేసి ఇంటికి పోదాందా అని తీసుకుపోయినాం. ఇంకా సంబంధం అని కూడా ఇంటికి పోదా, చిట్టి పోదా అంటే, ఎందుకన్నా ఎందుకు పోదామని అంటారు, ఇంకొంచెం తిరుగుదాం పట్టూరి, మళ్ళీ జాతర ఇప్పుడు వస్తుందని అంటే, దాయే పోదాం, అటు పోయి మళ్ళీ తిరిగేద్దాం, మళ్ళీ వద్దాం, కొద్దిసేపు ఉండి వద్దామని వచ్చినాం. మా ఇంటికి వచ్చినాక గడు పోందా అన్న, అటు ఎందుకు ఇన్నే ఉందాం, మళ్ళీ ఎందుకు పోదాంగా ఇప్పుడు అని, అటు పోందా అన్నాక ఆ రోజు మా చిట్టి జాతర ఉంది కాబట్టి ఆ రోజు లంగవని వేసుకుంది, వీళ్ళందరూ లంగవని వేసుకున్నారు అందరూ. ఇదే మంచి టైం అని మా వాళ్ళకు సరే అని ఆడికి పోయినాం. ఆడికి పెట్టంగానే వాళ్ళకి పోయినాకనే పోయినాం, చూసినాం. అక్కడ అందరూ కూర్చున్న అక్కడ నేనేమనుకున్నా అంటే, వాళ్ళందరూ ఓల్డ్ లెక్కన కొడుతున్నారు, అందులో ఎరకుక్క ఆడు కూడా ఉన్నాడు, ఆడు కూడా ఓల్డ్ లెక్కన కొడుతున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు మరి అని అనుకున్నా, బయటకి ఇట్లా ఉన్నాడు అని అనుకున్నాం. పోయి ఆడ కూర్చున్నాం. మా చిట్టి కూడా వచ్చింది, కూర్చున్నది. ఎవరిల్లు అని అన్నది. అన్నాక మా మమ్మీ ఏం చేసింది, ఇగో పిల్లి ఏమనే చూసుకోరి అని అన్నది. అన్నాక మా చెల్లె షాక్ అయిపోయింది. అన్నాక మాతో గులుగుతుంది, ఏం కథలు చెప్తుర్రు, ఏం కథలు పెట్టిరు ఇక్కడ, ఏంది ఇది అని అంటే, ఉండమ్మా ఇగో నువ్వైతే ఫస్ట్ చూడు, నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకపోతే పోయినాక నాకు నచ్చలేదని చెప్తే అయిపోతుంది, ఇక్కడ రాదంతం చేయకమ్మా, అర్థం అంటే. ఇక మా చిట్టి ఇట్లనే మమ్మల్ని తిట్టుకుని కింద గింజలు గులుకుంటు, నన్ను అయితే మస్తు తిట్టింది, మెంటల్గా అవలేగా ఏంద్రా ఇది అనుకుంటుంటే. నేను ఏం చూడలేక, నన్ను తిడుతున్నా, నేను చూడలే. ఏం చేసింది, అబ్బాయిని చూడు అంటే, ఏడున్నారని చూస్తే కూడా కూర్చున్నాడు. ఆడు ముసలోడు, కర్రెగా ముసలోడు. నేను షాక్ అయినా, అరే
మంచోడు గవర్నమెంట్ డాక్టరు అట్లా ఇట్లా అనుకుంటే కొద్దిగా మా లెక్క ఉంటాడు కావచ్చు. అయినా మా పిన్నోళ్ళు కూడా మరి మా లెక్క ఉంటాడు కావచ్చు, మా చెల్లెకి మా ఆసుంటోని చూస్తుంది కావచ్చు అని మేము అనుకున్నాము, మా అమ్మ వాళ్ళందరూ. కానీ దానికి అట్లా చేసేసరికి అరే అంటే మాకు మనసులో అనిపించింది, పోయినాక నచ్చలేని చెప్తే అయిపోతుంది అని అనుకున్నాక మాట్లాడుకున్నారు, చేసుకుర్రు. అరిగానమ్మ అరిగానన్నలు ఇంకా వాళ్ళ పెద్ద మనుషులు పట్టుకొని వచ్చారు. ఒక 8 మంది దాకా వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. మరి ఏ విషయం ఏంది అనేది తర్వాత మాట్లాడుకుందాం అని అనుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చిట్టితో అడిగితే నేను చేసుకోను అంటే వీళ్ళు ఏమన్నారంటే అది కర్రగా ఉన్నాడు, నేను ఎట్లున్నా నా మరి అన్న లెక్కన ఉండాల అంటే చూసి ఏమన్నారు, చెల్లె బిడ్డ ఆడు తాగడు, అమ్మాయిల సోకు వాడు తాగేటోడు కాదు, మళ్ళా గవర్నమెంట్ జాబు, పైసలు వస్తాయి, మీ అన్నలు కష్టపడుతారు చూసినావుగా, పైసల కోసం తీసి కష్టపడి ఎండనక రాత్రనక పగలనక తీసుకొని చెప్తారు. ఆ బతుకు నీకెందుకు, నువ్వు చేసుకో అంటే నేను చేసుకోను. నేను చచ్చిపోమని అప్పుడే అన్నది, నేను చచ్చిపోమంటారా చెప్పురు, నేను చచ్చిపోతా మరి అంటే ఏం చేసింది, సరే మరి నీ ఇష్టం బిడ్డ, గవర్నమెంట్ జాబ్ పోతే రాదు చేసుకోమ్మా అని మస్తు బతిలాడారు. మమ్మల్ని కూడా చెప్పమన్నారు. ఇక నాకు మనసులో నచ్చలే, మాకు మా అన్నదమ్ములో గోలకు నచ్చలే, వదినలో గోలకు నచ్చలే. మేము సైలెంట్ ఉన్నాక తర్వాత ఏం చేసినాం, ఫోన్ చేసి మాకు నచ్చలేరని చెప్పినాక తర్వాత పిట్టలు కొట్టవా మాకు నచ్చలేరని చెప్పినాక సరే అని సైలెంట్ ఉన్నాక ఏం చేసి అయిపోయింది. ఇక మేము ఆ టాపిక్ రాదు అని అనుకున్నాం. మళ్ళీ మాకేమైంది, ఫోన్లు వస్తున్నాయి, ఆల్ చేయలేరు. వీడు మాకు మెసేజ్ చేసాడు ఇన్స్టాలా, నాకు మా రవితేజ గానికి అంటే చిట్టు వాళ్ళ పెద్దన్నకి, శివాజీ గానికి, రంజిత్ గానికి, గణేష్ గానికి ఫోన్ మెసేజ్ చేసారు. మీ వైషమ్మ నేను చేసుకుంటా, ప్లీజ్ మీ వైషమ్మ నేను చేసుకుంటా, మీ వైషమ్మ ప్యూరి, నన్ను ఎందుకు వద్దంటారు, మీరు కలర్ చూడకుర్రి, నా మంచి మనసు చూడుర్రి, మీ ఫ్యామిలీ అంటే నాకు ఇష్టము, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టము, మిమ్మల్ని వీడియోస్ ఎప్పటి నుంచి ఫాలో అవుతుందంటే 2-3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా, మీ ఫ్యామిలీలో వాడాలని ఉంది నాకు, ప్లీజ్ చేసుకోరి, నాకు నెలకు 30,000 జీతం వస్తుంది, గవర్నమెంట్ జాబ్ ఇంకా పెరుగుతుంది నాకు అని అన్నారు. అన్నాక మీ అందరం మా అన్నదమ్ములం డిసైడ్ అయినాం, నేను రంజిత్ శివాజీ డిసైడ్ అయ్యి షూటింగ్ జరుగుతున్నప్పుడే వెబ్సైట్ కింద చెప్పపోయిన అయిపో ఆ టాపిక్ చెప్పిన అసలు చెల్లె ఇగో మా బతుకులు చూస్తున్నావు చెల్లె, ఈ కష్టపడుతున్నావు ఈ పైసల కోసం, నువ్వు కష్టపడకుండా ఉండాలంటే కూర్చొని తినచ్చు చెల్లె, నువ్వు గవర్నమెంట్ జాబ్ అంట ఇప్పుడే 30,000 దాకా వస్తున్నాయి, రాను 40-50 లక్షల దాకా అవుతాయి చెల్లె, నువ్వు దాని గురించి చూడకిగా మెడలల్లో బంగారం వేసుకుంటావు చెల్లె, మొత్తం రాణిలాగా బతుకుతావు చెల్లె, మెడలల్లో బతుకుతావు చెల్లె, తీసుకొచ్చెల్లే అని చెప్పినాక ఆడ మేము దానికి మనసు గారిలే, బట్ మేము చెప్పే మాటలకి ఏమైందంటే మనసు కరిగిపోయింది. మీకేమో తెల్ల పూరీలు తెచ్చుకుంటారు, నేనేమో కర్రని చేసుకో అన్న అంటే కర్రలని ఇన్సల్ట్ అనేది కాదు, నాకు మీ అసంటోళ్ళని ఉంటే నేను చేసుకుంటా అని అన్నాడు. చెల్లె నువ్వు ఇట్లా ఆలోచించకు, మన లైఫ్లో మీదించాలి చూసుకొని, మీ అన్నదమ్ముల లైఫ్లో మీదించాలి చూసుకొని, నీ లైఫ్ ఎంత గెట్ అనేది చూసుకో అని అనేసరికి సరే అంటే అప్పుడు ఇట్లా గులుక్కుంటేనే ఇప్పుడు నేను 2 రోజుల తర్వాత ఆలోచించుకొని చెప్పాక తెల్లారొచ్చింది జానుతోటి. జాను ఏమంటది అంటే వదిన అన్నది, ఇల్లు ఇట్లా జోక్స్ అక్క ఏమంటావు చెప్పు, చేసుకోమంటావా వద్దంటావా అక్క అంటే, చిట్టి నేను అంటే మీ మంచోడు అనుకున్నాం, మీ మంచోడే అనుకొని చిట్టి మా పిన్నిలు, మా మమ్ములు, మా అమ్మలు వీళ్ళందరూ వేసి నువ్వు చెప్తే ఏంటది జాను, నువ్వు చెప్పమ్మా దాని బతకాగం కాదు, దాని జీవితం మంచిగా ఉంటుంది, ఎందుకంటే అది కైకిలి అటు పోయి ఇటు పోయి దాని వ్యవసాయం పని దానికి రాదు, అది అటు పోదు, గవర్నమెంట్ జాబ్ అంట మంచి బతుకు చెప్పమ్మా అంటే, ఇటుకి వచ్చినప్పుడు అక్క ఏం చేయమంటావు, చేసుకోమంటావా వద్దంటావా అంటే, చిట్టి చేసుకో అమ్మా, నీ లైఫ్ మంచిగా ఉంటుంది, మీ అన్నల లైఫ్ను మిగించాలి ఆలోచించు, గవర్నమెంట్ జాబ్ అంట ఇప్పుడే 30,000 వస్తాయి, రాను లక్షలు వస్తాయమ్మా అని చెప్పినాక ఏమైంది, సరే నువ్వు చెప్తున్నావుగా చేసుకుంటా అని ఆయనకి మాట ఇయ్యలే. ఇక చేసుకుంటా అనేది మేము ఒప్పించినాక ఇక మళ్ళీ తర్వాత ఏమైందేమో మారుతాయిగా
ఫస్ట్ మనసు ఒప్పుకుంటుంది, మనసు చెప్పినప్పుడు ఒప్పుకుంటుంది. తర్వాత ఏం ఆలోచించుకుందేమో సైలెంట్ ఉన్నది. ఇక మళ్ళీ ఆ టాపిక్ గురించి తెలియాలి. వాడు మెసేజ్లో చిట్టు ఫోన్ నెంబర్ ఎట్లా తెలుసుకున్నాడో తెలియదు, ఎవరు ఇచ్చారు అనేది కూడా తెలియదు. మెసేజ్ ఫోన్ చేసి నేను వైషమ్మ అప్పుడు నేను చూడడానికి వచ్చినాడు అట్లా ఇట్లా అంటే నా నెంబర్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఫోన్ చేసినావు, అది అంటే నన్ను చేసుకో, నువ్వు నన్ను కర్ర ఉండడం చూడకు, నా మనసు చూడు, నీ ఫ్యామిలీ అంటే నాకు పిచ్చి ఇష్టం, మిమ్మల్ని 2-3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా, అసలు నేనేమనుకున్నా అంటే మీ క్యాస్ట్ వేరే అనుకున్నా, అసలు మా క్యాస్ట్ అని తెలిస్తే ఈ అమ్మాయిని ఖచ్చితంగా చేసుకుంటా అని అనుకున్నా, నువ్వు నా కోసమే ఉన్నావు, చేసుకోమ్మా, నన్ను చేసుకో అని ఎట్లా మాట్లాడిచ్చిందంటే నల్ల ముచ్చిగాడు ఘోరంగా అంటే ఘోరంగా నమ్మిచ్చిండు. అది కొనిస్తా, ఐఫోన్ కొనిస్తా, ఇది కొనిస్తా, అది కొనిస్తా అని చేసిండు. 20,000 ఇచ్చిండు ఐఫోన్కి. అనగా నాకెందుకు ఇస్తున్నావు ఎప్పుడు కోర్టులకి అయినాక మేము మా చిట్టు కోర్టులోకి పోతుంది బావర్చులకి, డైరీ మిల్క్, దానికి డైరీ మిల్క్ అంటే పిచ్చి ఇష్టం. పోతే ఆడ కలిసినాక ఆడ కలిసి మాట్లాడి నువ్వు గిడెందుకు మాట్లాడుతున్నావు, ఇటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడకనంటే ఇగో నీకు ఐఫోన్ కొనిస్తా, నీకు 40,000 కావాలో చెప్పు, 50,000 ఫోన్ కావాలని చెప్పు అని ఏం చేసిండు, ఐఫోన్ కొనిస్తా అని. ఇక వాళ్ళ దాంట్లో మా చెల్లి అద్దు అనుకుంటుంటే ఆ ట్రాప్ చేసిండు. ఇక ఇట్లా దీన్ని లైన్లో తెచ్చుకోవాలి, పైసలు ఆశ ఊహించాలి అన్నట్టు చేసినాక తర్వాత నాకు ఐఫోన్ వద్దు, ఏమద్దు నువ్వు ఇటువంటి విషయాలు ఇక్కడ ఏకు, ఎవరైనా విత్తే ఏమనుకుంటారు, పలానా బిడ్డ ఇటువంటి కథలు పడుతుంది నాతో మాట్లాడుతుందని అనుకుంటారు, నువ్వు ఇటువంటి చేయకని. మా చెల్లె అసలు అబ్బాయే, ఎవరికి భయపడది, ఎవరు వచ్చినా కూడా ముఖం మంచిగా మాట్లాడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసిండు, ఎన్నిసార్లు చెప్పినా మా చెల్లె అద్దనంగా ఏం చేసింది, ఇక మస్తు కన్వర్జేషన్ తర్వాత ఏం చేసిండు, మా చెల్లెని ఒప్పించినాం, మంచిగా నూరి మా చెల్లెని ఒప్పించినాం. సరే అన్నారు, మీరు మీ ఫ్యామిలీని పట్టుకొని రారా అంటే వీళ్ళు ఏం చేశారు, పలానా టైంకి వస్తాము, ఈ టైంకి వస్తాము, ఆ రోజు మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాము అని అన్నారు. అన్నాక సరే అన్నాక ఇలా అన్నదమ్ములు అందరికి చెప్పిందంట. వాళ్ళు యారికి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలకి చెప్తే ఏం చేసిందంట, వాళ్ళు ఫస్ట్ ఓకే అన్నారు, ఈ తారీఖు వస్తాము ఓకే అని అన్నారంట. అన్న తర్వాత మళ్ళీ ఏమైంది, వేరే కాడ సంబంధం మాట్లాడుకున్నారంట. అట్లా అని చెప్పలే నాతో చిట్టి కొంచెం అందంగా తెల్లగా ఉందంట. అలా ఇంట్లో అంటే హరి వాళ్ళ వదినలు కొంచెం బ్లాక్ గా అట్లున్నారంట. దానివల్ల వాళ్ళ అన్నలకి నచ్చక నాకు ఈ సంబంధం వద్దు అని అంటుర్రు వాళ్ళు. మళ్ళా అట్లా అని నాతో నా ముచ్చట చెప్పింది. అప్పుడు మన అందరికి తెలుసు కానీ మీరు అందరు మర్చిపోయారు కావచ్చు. అట్లా చెప్పింది. తర్వాత మళ్ళీ ఇంకో సంబంధం వచ్చిందనే టాపిక్ కూడా తీసిండ్రు. ఇంకో సంబంధం ఇట్లని కాదు, వీళ్ళ అన్నల భార్యలు నల్లగా ఉన్నారు, నా తమ్ముని భార్య తెల్లగా ఉన్నది, వీళ్ళందరికించి నా తమ్ముని భార్య మెరితే నా భార్యలో ఎట్లా పోతుంది అని అనుకున్నారేమో, నాకు తెలియదు. ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. సరే ఇగో మాకు వద్దు, వేరే సంబంధం మాట్లాడుకున్నాము, 2 ఎకరాలు 20 లక్షలు ఇస్తున్నారు అనుకుంటా మాట్లాడారు. అప్పుడు మేము కట్నం గురించి మాట్లాడలేం, ఏం చేయలేము. మేము గింత పోతామని కూడా అనలే. మేము గింత పోతామని చెప్తే మా కట్నం నచ్చకపోతే ఆడ మాట్లాడుకునేది వేరు. మనకి రాకపోతే ఈడేం చేసిండు, ఈయనకి మా చెల్లె మీద ప్రేమ ఉన్నది, నాకు అది వద్దు, నాకు ఆ కట్నం వద్దు, నాకు ఈమెనే కావాలని వీళ్ళ అన్నదమ్ములు ఏం చేసి వీళ్ళ అమ్మకి చెప్పారు. అమ్మకి చెప్తే కొడుక బతుకుతావురా, ఈ పిల్ల ఎందుకురా, అద్దురా అని వీళ్ళు అన్నారంట. అన్నాక లేదు నాకు ఆ అమ్మాయి కావాలని ఆయన అన్నాక మాకు ఆ అమ్మాయి వద్దు, నువ్వేం చెప్తావు చేసుకో. మరి అన్ని సామాన్లు కొనుక్కున్నాక మళ్ళీ అది ఎంగేజ్మెంట్ 2-3 రోజులు ఉంది, ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నారు, అంతా మాట్లాడుకున్నారు, అన్ని సామాన్లు కొనుక్కున్నారు, ఎంగేజ్మెంట్ కి సంబంధించిన చీరలు కానీ అవన్నీ కొనుక్కున్న తర్వాత వీళ్ళేమో ఇట్లా కథలు పెట్టిర్రు. మళ్ళా అద్దు అమ్మాయి వద్దు, వేరే పెళ్లి చేసుకో అని వద్దు అనేసరికి ఏం చేసిండు, ఈడేం చేసిండు, నాకు ఆ అమ్మాయిని చేసుకుంటాను, వద్దని వాళ్ళు. మాకేం చెప్తున్నారు అంటే ఫోన్ చేసి ఇట్లా క్యాన్సిల్ అవుతుంది అని. మాకేం అవసరం లేదు, చేసుకోము. మీరు అన్నారు, మీరు నీ కొడుకు వెంట పడతారు అంటే మేము ఆ కలర్ చూడకపోయినా మంచి మనసు ఉందని చేసుకున్నాం, నా బిడ్డకు బొచ్చే సంబంధాలు వస్తాయి అని మేము అనుకుని సైలెంట్ ఉన్నాం, ఎక్కడో అక్కడ సైలెంట్ ఉన్నాం. తర్వాత ఏం చేసింది, అమ్మ నీ దండం పెడతామ్మా, నీ కాలు మొక్తమ్మా, ఇప్పుడు అన్నల జీవితం అయిపోయింది, అన్నలు ఒక్కపోతేందమ్మా, నా గురించి ఆలోచించమ్మా అని కాళ్ళు కడుపులు మొక్కి వాళ్ళ అమ్మ నొప్పించి అలానే రోజు మాట్లాడతాం, ఆ ఎంగేజ్మెంట్ పెట్టుకున్నామనే రోజు ఓడొచ్చిండు వాళ్ళ అమ్మ ఆడు ఇద్దరే వచ్చి కట్నం కానుకలు మాట్లాడుకున్నారు. అంత పోతాం ఇంత పోతాం అని చెప్పలే, వాళ్ళు ఇంత అడిగారు. నాకైతే అంత వెళ్ళాయమ్మ. తర్వాత నేను ఇప్పుడు అప్పులలో ఉన్న బాధలలో ఉన్నా, తర్వాత ఏమన్నా అయితే నేను పెట్టుకుంటా,
ఇప్పుడైతే గిన్ని వస్తా ఇంత బంగారం పెడతా, ఈ బైక్ పెడతా, ఈ సామాన్లు బౌలన్నీ కొనిస్తా అని చెప్పింది. చెప్పినాక తర్వాత సరేది అని ఒప్పుకున్నది ఇలా అమ్మ ఒప్పుకున్నాక ఏం చేసింది, ఇక ఇదే అన్నది, ఈ కుక్కనే అన్నది, దీన్ని నేను రెస్పెక్ట్ ఇస్తా బట్ దీనికి నేను రెస్పెక్ట్ ఇయ్యా. ఇదేమన్నది, ఇక అయిపోయింది కదా నా కొడుకులు అద్దంటారు, ఇక వీని బతుకు వీయింది, వాళ్ళ బతుకులు అలా అయిపోయింది. ఆనికి ఇల్లు ఇచ్చేసిన పెళ్లి చేసిన, ఈయనకి ఇల్లు ఇచ్చేసిన పెళ్లి చేసిన, ఆయన భార్య ఇన్ని లక్షలు తెచ్చింది, ఇన్ని ఎకరాలు తెచ్చింది, ఈయన భార్య ఇన్ని లక్షలు తెచ్చింది, ఇన్ని ఎకరాలు తెచ్చింది. ఇప్పుడు ఈయనకి లేకపోతే ఆ ఇద్దరిట్లా చులకనగాడ అంటే ఇప్పుడు మా దగ్గర అయితే ఉన్నది ఇది. మరి మా దగ్గర లేని చెప్పి ఏమంటే ఇప్పుడు ఇస్తాను చెప్పి తర్వాత చేయకపోతే ఎందుకు ఆ గొడవలు, మేము ఇయ్యము, మా దగ్గర ఉన్నది ఇది, మరి నచ్చితే చేసుకోలేదంటే అంటే వీడు చూసి ఇక దిగాలు పక్కకు వేరు డిసైడ్ అయ్యారు. అమ్మ ఫోన్ చేయమని ఆడేమన్నాడు ఏమో తెలియదు. సరే వచ్చి సరే ఇక ఒప్పుకున్నాం, మాకు ఈ సంబంధం ఓకే. ఇక నా కొడుకులు రారు, నా కొడుకులు అంటే మేము ఆడిపోతే ఆ సంబంధం పోతే మేము రాము, ఆ పెళ్ళికి రాము, మాతో మాట్లాడుకురు అన్నాడు. ఇక ఈ లైఫ్ ఉంది కాబట్టి నేను వచ్చిన. ఇక ఇప్పుడు ఈ నెల దాటిందంటే మళ్ళా ఏది జూలై ఆగస్టు దాకా పెళ్ళి లేవంట, మళ్ళీ పెళ్ళి లేవంట, ఇప్పుడే పెట్టుకోవాలి. ఇవాళ డైరెక్ట్ ఇప్పుడు మాట్లాడుకున్నాంగా, ఇలా కొంచెం ఎంగేజ్మెంట్లకి వేసుకుంటే మంచిగా ఉంటుంది అని అన్నది. ఇదే అన్నది, మేమేమనలేం, ఇదే అన్నది. ఇదే అన్నాక మా వాళ్ళందరూ ఆలోచించి మరి మీ వాళ్ళు రాకపోతే నేనున్నా నేను మాట్లాడతా, వాళ్ళు రాకపోని ఇక ఇలా అమ్మ అన్నది, వాళ్ళు రాకపోని నాకు ఈ లైఫ్ ఉంది. ఇక వీని సంతోషం ఎందుకు అనాలా, వాళ్ళు అద్దంటారు, ఎందుకు అద్దంటారు ఏమో తెలియదు కానీ అట్లా ఇట్లా అంటారు. ఈయనకి నచ్చలేదు, సరే పోనని ఈయనకి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటామని ఏం చేసిర్రు, బొట్లు పెట్టిర్రు, చెద్దరికి బొట్లు పెట్టిపిచ్చిర్రు, చక్కెర నోట్లో పోసుకున్నారు, స్వీట్లు తిని పెట్టిర్రు. ఆ ఫొటోస్ ఉండే, ఆ ఫొటోస్ నేనే తీసిన, నా ఫోన్లోనే తీసిన ఆ ఫొటోస్ నేను డిలీట్ అయిపోయినా అయిపోవు. ఆ ఫొటోస్ ఏమవసరం ఉంటుంది ఇప్పుడు, ఇలా అమ్మ తినబెట్టింది, వీళ్ళిద్దరు ఇట్లా చేసేసింది, కాళ్ళు ముప్పై ఆశీర్వాదం ఇచ్చింది, ఆ ఫోటోలు ఉండే, ఆ ఫోటోలు డిలీట్ అయిపోయినాయి, నేనే డిలీట్ చేసిన. డిలీట్ రికవర్ కొడితే అత్తేమో మాకు స్టోరేజ్ అవుతుందని మేము ఆలోచించి డిలీట్ చేసుకున్నాం, మేము అనుకోలే. అప్పుడు ఆ టైం వరకు ఇట్లుంటుందంటే ఆ ఫోటోలు ఉంటుంది. నేను ఈ విషయం తెలిసినాక నేను ఆ ఫోటోలు వెతుకుతున్నా, ఉన్నాయి కావచ్చు, ఆ ఫోటోలు ఉన్నాయి కావచ్చు, జానికి పంపినాను కావచ్చు, జానికి వేసిన, మామ పంపినా కావచ్చు, మామ వాట్సాప్లో వేసిన, ఎల్లో వేసినా లేవు. ఆ ఫొటోస్ ఉంటే మంచిగా, ఆ ఫొటోస్ కూడా పెడుతుంటే నేను ఇట్లా అయిపోయినా. ఇట్లయిన తర్వాత సరే అని అయ్యో గీత పంతులకు ఫోన్ చేసుకున్నాం. పంతులకు ఫోన్ చేస్తే గీత ఆరికి ఉన్నది, ఇది అవుతుందంటే లేదు. ఇక ఆ రోజు పెళ్లి చేసుకోవాలంటే సరే అని ఏం చేసారు, పోయినాక తర్వాత వాళ్ళ అమ్మలకి ఏం చెప్పుకున్నారో తెలియదు. అమ్మ ఎందుకు గిన్ని లక్షలు, ఎందుకు మనకు గిన్నె వస్తున్నాయి, మనకు గిన్ని పైసలు వస్తున్నాయి, అవసరమా అంటే మరి నేనేం చేయాలరా, వాడేద్దంటుండు, వాళ్ళ ఇంట్లో గొడవ మాకు తెలియదు, వీడద్దంటుండు వాడద్దంటుండు, ఏం చేయాలిగా వాడు చావనంటే అరే గట్ల ఎందుకు ఎత్తున్నారో తమ్మ నీ పైసలు. ఇలా అమ్మ ఏం చేసింది, పైసలు కట్నం పైసలు ఎకరం భూమి ఎకరాలు అన్నసరికి ఏం చేసింది, అద్దర కొడక ఈ పైసలు నువ్వు బతకవు, ఈ సంబంధం క్యాన్సల్ అద్దిగా అని ఈయన మొత్తం టార్చర్ చేసి రాగో. ఒప్పుకున్నది మా అమ్మ, ఇలా ఒప్పిస్తే ఒప్పుకున్నది, ఆడుకోయినాము, ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాము, పలానా డేటుకు పెళ్ళి అని అనుకున్నాము, గిట్ల వేసిరేంది ఇల్లు అనుకుని మళ్ళీ ఏం చేసిండు, ఆయన మంది తాగిండు. నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి లేకపోతే నేను బతక అని మంది తాగిండు. మంది తాగినాక ఏమైంది చెప్పన్నా, ఫస్ట్ మంది తాగకంటే ముందు ఇది ఒకటి ఎప్పుడు మర్చిపోయినా. ఫస్ట్ అడిగినాక తర్వాత ఏం చేసారు, వీళ్ళ అన్నలు కూడా ఒప్పుకున్నారు, మా అన్నలు కూడా ఒప్పుకున్నారు. ఫంక్షనల్ మేము మాట్లాడుకున్నాం, ఫంక్షనల్ మీరు మాట్లాడారు కదా, ఫుడ్ వాడు అందించుడు కాదు, క్యాటరింగ్ వాళ్ళకి చెప్తాం, క్యాటరింగ్ వాళ్ళకి చెప్పినాం అనుకో, ఎన్ని వందల మంది వస్తుర్రో వాళ్ళే అంటుతారు, వాళ్ళే పెడతారు, వాళ్ళే చేస్తారు అని అన్నారు. అన్నాక తర్వాత సరే ఓకే డన్ అని మాట్లాడుకున్నాం. ఇక మా పిల్లలు ఏం చేసారు, మరి టైం దగ్గరికి రావట్టని పెళ్ళి షాపింగ్ చేసిర్రు, పెళ్లి చీరలు కొన్నారు, డేకల మంచాలు చేయిస్తారు, అట్లా చేయించారు, ఇట్లా చేయించిన తర్వాత ఏం చేసారు, అప్పుడు ఆ సంబంధం నిజామాబాద్ సంబంధం 2 ఎకరాలు 20 లక్షలు కొత్తన్నారా, అద్దురా ఆ పిల్లద్దు. ఫస్ట్ వస్తామని ఒప్పుకున్నారు, మా వాళ్ళు క్యాటరింగ్ మాట్లాడతామని అన్నారు, డీజే మాట్లాడుకున్నాము, హల్దీ ఫంక్షన్కు మాట్లాడుకున్నాము. మా చెల్లె లంగోని దసరాకు లంగోని కట్టుకుని చూడు, ఆ లంగోని హల్దీ ఫంక్షన్ కొనుక్కున్నది. అది ఫస్ట్ అద్దన్నాడు చేసినాడు, మా చెల్లె అద్దు అద్దన్నాడు. మా చెల్లెని ముంచి ప్రేమలో ముంచి మా ఇంట్లో నొప్పించి వాళ్ళ అమ్మ నొప్పించి
తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ ఆరింటల్లో పిచ్చుకొని మళ్ళీ తర్వాత వరకట్నం వచ్చినాక వాళ్ళ సైడ్ పోయిండు. వాళ్ళ సైడ్ పోయినాక వాళ్ళ సైడు మలిపిండు వాడు వాళ్ళ అన్నలు. వీళ్ళ అమ్మ కూడా అటు మారిపోయింది. అద్దు 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 అన్నసరికి గిట్ల ఎందుకు ఎత్తురు మా వాళ్ళు, అప్పుడే ఫంక్షన్ మాట్లాడతా, ఫుడ్ మాట్లాడతా, డీజే మాట్లాడతా, ఇప్పుడు ఇక్కడ పెళ్ళి నేనే క్యాటరింగ్ మాట్లాడతాను అన్నారు. ఇట్లా ఎందుకు ఎత్తురు ఏంటంటే నాకు ఆ అమ్మాయి కావాలి అద్దురా, నాకు ఆ అమ్మాయి కావాలి అద్దురా అని ఇంకేం చేసిండు. మీరు ఇట్లా ఎత్తురని ఏం చేసిన ఆయన మందు తాగాడు. మందు తాగిండుగా మందు తాగిన ఇంకేం చేసారు, అగో మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి పొట్టు ఇట్లా అంటే అట్లా ఇట్లా వాళ్ళు వీళ్ళు అని గలీజ్ మాటలు నేను చెప్పలేకపోతున్నా. పిచ్చి పిచ్చి మాటలు బూతు మాటలు, మీ వల్లనే చచ్చిపోయిందే, మీరు సావా, మీ కప్పలాలు మొలవా, అది ఇది అని మొత్తం తిట్టినాక మా పిన్ని రాత్రి 12 గంటలకో 2 గంటలకో ఫోన్ అయితే మా పిన్ని షాక్ అయిన తర్వాత ఇట్లా అయింది కథ, ఆ పిల్లవాడు ఎందుకు మంది తాగా అంటే మాకు ఆ విషయం తెలియదు. మంద అయిందన్న విషయం తెలుసు కానీ అలాంటి ఇన్ని గొడవలు జరుగుతున్నాయా అన్నది ఆ విషయం మాకు తెలియదు. అన్నాక మా చెల్లె మా బిడ్డ ఏమైనా అన్నదా, మరి పెళ్లి చేసుకున్నాను అన్నదా, మరి ఏంది ఇది అని మేము మా వాళ్ళు ఆగమవుతారు. తెలియదా మీ వలన చచ్చిపోయింది, మీ వలన నా కొడుకు చచ్చిపోయింది, మీ వలన మంది కోసుకున్నాడే అని అంటే అరే ఎందుకు ఇట్లా అయిందని మా పిన్నోళ్ళు తెల్లారు లేచినాక హాస్పిటల్కి పోతే మా పిన్నోళ్ళని అంటే ఏ హాస్పిటల్ చెప్పలేరు. ప్రతి హాస్పిటల్ తిరిగి ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగితే అదే హాస్పిటల్ లలిత హాస్పిటలా లలిత ఏమో ఏదో హాస్పిటల్ అని ఆడ బండి ఉన్నది, ఈ బండి ఆయనది అని పోయి మెల్లగా లోపలికి తర్వాత ఫస్ట్ వీళ్ళు సైలెంటే ఉన్నారట, అంటే చూడలేరు ఇవి హాస్పిటల్కి ఎంతమంది వస్తారో అని వీళ్ళ తల్లిదండ్రులు సైలెంట్ ఉన్నారట. మా పిన్నోళ్ళు లోపలికి చూసిరంట. మా అది అరిగాని వాళ్ళ అమ్మ లచ్చి ఉన్నదిగా, అది చూసి డైరెక్ట్ పోయి అరే ఇద్దరు వెలబట్టి ఇట్లా గుంజుకొచ్చి బయట ఎత్తేసి నడురి గలీజ్ మాట్లాడుకుని నడురి అని అంటే అగో ఎందుకు అట్లా అంటున్నావు వదినే, మాట్లాడుకుంటే మీ చేతి మీ ఆ పిల్లగాడు ఎందుకు మంది అంటే మీ వలన రాయండు, మీరేమన్నారో ఈ అన్నది వీళ్ళ మీద ఎత్తేసారు, మీరేమన్నారు అంటే ఎవరికి ఎందుకు ఇట్లా మాట్లాడబట్టారా నాయన అని మళ్ళీ చూస్తా. మేము అప్పుడు యూట్యూబ్ తీసుకోలేము, మా గురించి అందరికి తెలుసు, గీళ్ళ చేతుల్లో మాటలు పడుతుందని అనుకుంటారు. అంత వేసింది మా పిన్ని. సరే ఎప్పుడు గంగలవన్ అని ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ లేడనవనిగా మనకేం అవసరం, ఇదే సంబంధము, ఈ పెళ్లి బట్టలు ఏమన్నా పాసిపోయేటిగా, ఇవి డేగల మంచాలు ఏమిస్తే ఏమన్నా అదేంటి బూజు పట్టేటిగా, చీకు పట్టేటిగా, పురుగులు పట్టేటిగా ఉండని. మళ్ళీ తర్వాత మంచి సంబంధాలు వస్తే చూసినాను. మళ్ళీ మాకు ఒక సంబంధం వచ్చింది, హైదరాబాద్ నుంచి సంబంధం వచ్చింది. హైదరాబాద్లో వాళ్ళకి 8 అంతస్తుల బిల్డింగ్లు 4 ఉన్నాయంట. వచ్చిర్రు చూసుకున్నారు, మా వైషమ్మని చూసుకున్నారు. మా వైషు ఇక చేసుకున్నాను నేను చేసుకున్నాను, నాకు ఆ సంబంధం వద్దు, నేను చేసుకొని నాకు అద్దిగా ఇప్పుడు నాకు 22 సంవత్సరాల దాకా నాకు పెళ్లి చేయకుర్రి, మా అద్దమ్మ మళ్ళీ అదిగా నన్ను ఎందుకు ఇట్లా నన్ను ఆశ్చర్యతను నువ్వు ఆడబొమ్మలకి ఆడుకుంటురేంది అంటే కాదు బిడ్డ ఎట్లయినా పెళ్లి చేసుకోవాల్సిందిగా, మంచి సంబంధం అంట, ఆ సంబంధం పోతే పోని ఈ సంబంధం వచ్చిందిగా అని ఇలా అన్నాక ఇప్పుడు అవన్నీ తీయకూర అంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మా బాబాయ్ ఫోన్ చేసిండు, మా గంగన్న బాబాయ్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇటు పెళ్లికి ఫంక్షన్కి వచ్చారట. అంజలి డైరెక్ట్ పిల్లాడికి రాలేదు, పిల్లగాని వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి చూసుకున్నారు, అమ్మాయిని చూసిరు, మా ఫ్యామిలీని చూసిరు. మా చెల్లె వేసుకుంటారు అనలే, మా చెల్లె అప్పుడు రెడీ కూడా కాలే, ఊక నార్మల్గా వేరే డ్రెస్సులు అయితే చూడు ఆ డ్రెస్సులు వేసింది, చూసిరు, అమ్మాయిని చూసిరు, మంచిగా ఉంది. సరే మరి నా కొడుకుని పంపిస్తా, ఆదివారం పంపిస్తా, నా పిల్లగాడు నచ్చిందో నా పిల్లగాడు చూసుకుంటాడు, నాకు నచ్చుడు కదా ఆయనకి నచ్చాలా, అది సాఫ్ట్వేర్ జాబు ఆయనకి నచ్చాలి మరి అని చూసిందట. ఇక సరే ఆదివారం వస్తామని చెప్పారు. ఆదివారం వచ్చినాక సరే ఇక అది పోనీ అని మేము సైలెంట్ ఉన్నాం. మా చిట్టి ఎందుకు ఇట్లా ఎత్తుర్రు నేను ఏమన్నా ఆట బొమ్మన, వాళ్ళ దగ్గర మాట్లాడి మళ్ళీ వీళ్ళ దగ్గర మాట్లాడి ఎందుకు ఇట్లా ఎత్తుర్రు, వద్దు నాకు ఆ పెళ్ళి వద్దు, నాకు 22 సంవత్సరాల దాకా నాకు పెళ్ళి చేయకూరి అనుకుంటా మాట్లాడిన తర్వాత ఉండు బిడ్డ ఎట్లైనా పెళ్లి చేసుకోవాల్సిందే, ఎట్లా ఉండాల్సిందే, నువ్వు ఎన్ని రోజులకైనా చేసుకోవాల్సిందేగా, మంచి సంబంధం వచ్చినప్పుడే చేసుకుని పోవాలి, మళ్ళీ మంచి సంబంధాలు రావిగా వాళ్ళు అద్దంటురుగా, మన మీదనే ఎత్తిత్తురు మళ్ళీ నిందలు. వాళ్ళు ఏమేమి అనుకున్నారో మనకు తెలియదు. ఆ పిల్లాడు ఫోన్ చేస్తేనే ఆ పిల్లగాడి నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు, ఆ ఫోన్ వాళ్ళు తీసుకున్నారు, ఏం చేద్దాం ఇక అన్నాక సరే అని ఇక మా వయసు ఏమనలే, నేను చేసుకోనన్నది సైలెంట్, వాళ్ళని చేసుకోనన్నది సైలెంట్ ఉన్న తర్వాత వారం రోజులకు పెళ్లి డేట్ పెట్టుకున్నాం కదా, పెళ్లి డేట్కు రేపు అన్నంగా ఇలా ఫోన్ చేసినట మా చిట్టికి.
చిట్టికి ఫోన్ చేసి ఏం చెప్పిండు అది విన్నర్గా మా పిన్ని చెప్పింది. ఎట్లా చేసుకుంటాం అట్లా వేసుకుని మా పిన్నికి ఫోన్ చేసింది. మా పిన్నికి ఫోన్ చేస్తే అద్దయ్యా నువ్వు వాళ్ళ గురించి మంది అయినా తెలియదు, మా మీద ఎత్తేసారు, మా గురించి ఇప్పుడే నువ్వు ఇట్లా మంది అయినావు అనుకో, రేపు పొద్దుగల్లా నా బిడ్డకు మందు పెట్టి పంపిస్తావు, నువ్వు చేస్తావు, నువ్వు చచ్చినావు అనుకో నా బిడ్డ విధవరాలు అవుతుంది, ఎటు కాని పరిస్థితి అయిపోతుంది, అద్దు నాకు అద్దంటే అత్తమ్మ నేను మా అమ్మల కోసం తాగిన. ఎందుకు తాగిన అంటే ఇంత చెప్పలేనా, సంబంధం మాట్లాడుకొని క్యాటరింగ్ మాట్లాడుకొని డీజేలు మాట్లాడుకొని పెళ్లి మాట్లాడుకొని ఫంక్షన్లు మాట్లాడుకొని వాళ్ళు ఏమన్నారు వేరే కాడ నిజంగా సంబంధం వచ్చిందంట 2 ఎకరాలు 20 లక్షలు అవుతుంటే వాళ్ళని చేసుకో అంటే నేను చేసుకోను అన్నది. మా అమ్మ ఫస్ట్ మీతికి ఒప్పుకొని మళ్ళీ ఇటు ఒప్పుకున్నది. అద్దరాన్ని వీళ్ళిద్దరు నాకు ప్రెజర్ పెట్టేసరికి ఏం చేయాలి అర్థం కాక ఈ బంగ్లా మీదకి పోయి మందు పోసుకున్న వైట్ క్రియేషనల్ తాగినాక తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ నువ్వు గుర్తుకు వచ్చి మా అమ్మ దగ్గరికి పోయి అమ్మ నన్ను బతికీరని కాలం పడితే అప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకుపోయారు. కథగిరి అంటే మరి మీ అమ్మ ఎట్లా అన్నది మేము చంపారు అన్నది అంటే ఇక వాళ్ళు నింద మీ మీద ఎత్తడానికి అట్లా అన్నారు అత్తమ్మ అంటే లేరు మీ నిజం ఇక అద్దు. ఎన్ని రోజులకున్నా ఫస్ట్ సూసైడ్కి నువ్వు తెగించి సూసైడ్ చేసుకున్నావంటే రాను రాను నీకు ఇది అలవాటు అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. అద్దని మేము అన్నారు. మా దగ్గరికి వచ్చి అని పిల్లాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నా అద్దు అంటే నేను కూడా అద్దన్నాక పిన్ని అద్దు ఆడు ఇప్పుడే ఇట్లా చేస్తాడు అయితే మళ్ళీ ఏం చెప్తాడో తెలియదు అద్దు అన్నాను. అన్నాక తర్వాత మా చిట్టికి ఏం చెప్పిండో ఏం చేసిండో తెలియదు. ఇక ఏ రోజు అయితే పెట్టుకున్నామో అదే రోజు 29 తారీఖు పెళ్లి చేసుకొచ్చుకున్నాడు. అయిపోయింది మాట్లాడుకున్నాం. అవి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత 29 తారీఖు కదా 29 తారీఖు అన్నారు. 29 తారీఖు వేరు పెళ్లి చేసుకొచ్చుకున్నారు, ఇంటికి వచ్చారు. సరే ఇక మేము ఒప్పుకున్నాము, అయిపోయింది. ఒప్పుకున్న తర్వాత అప్పుడు నేను దేని గురించి తెలుసా, సాంగ్ గురించి హైదరాబాద్కైనా ఎల్లమ్మ సాంగ్ గురించి హైదరాబాద్కైనా నాకు ఈ విషయం తెలిసింది. సరే ఇక ఏడైతే 29 తారీఖు అన్నా డైరెక్ట్ 29 తారీఖు పెళ్లి చేసుకున్నారా ఇక అయితే అని ఏం చేసి వాళ్ళ అమ్మలోకి ఫోన్ చేసి గిట్లా జరిగింది వదిన అంటే ఇది గలీజ్ నా బిడ్డ నా కొడుకుని ఎట్లా మలుపుకున్నారే మీరు, ఎట్లా వేసిర్రే, పెళ్లి చేస్తారా, పెళ్లి మేమేందుకు వేసుకున్నాం వాళ్ళు చేసుకొచ్చుకున్నారు అయింది అయిపోయిందంటే ఎట్లా వేసుకుంటుంది. నేను ఆడ సంబంధం మాట్లాడుకున్నాను నిజామాబాద్లో, మేము ఆడ కోత అనుకున్నాము, ఈడెట్లా మాయమయ్య, ఈడెట్లా మిస్ అయ్యి ఈడ హాస్పిటల్ కోత అన్నాడు. మీ దగ్గరికి ఎందుకు వచ్చిండు, ఫోన్ చేస్తే ఏడున్నరంటే హాస్పిటల్ ఉన్నా అన్నాడు. హాస్పిటల్ ఉన్నాడు మీ దగ్గరికి ఎందుకు వచ్చిండు అని చెప్పి అన్నాక అయింది అయిపోయింది ఇక మీ చేసుకుందానికి మీరు అద్దనాడు కాదు మేము అద్దనాల, నీ కొడుకు అంత అందగాడు కాదు లెక్క కాదు అది లేదు ఇది లేదు కాదు మేము అద్దనాల. ఎందుకని మీకు దీని రాత్రి ఇంకేం ఉన్నట్టుంది ఈయనకి అయిపోయింది. సరే పోతే అంటే నాకు అది వద్దు, మీరు యూట్యూబ్ తీసేటోళ్ళు మీరు చిల్లర నాకు ఆ మాటలంటే రగిలిపోయినాయి. ఏం చేస్తాం పోయి మా అమ్మలకు మా కొట్టేంత బీపులేసింది. తర్వాత ఆలోచించుకొని మా గాలి కన్నా మాటలు గాలికే పోతాయి, పోనీగా దాని పాపం దానికే మన బిడ్డ అయితే మంచిగా పంచుతుంది కానీ పోతా వాళ్ళు అంటే అత్తమ్మ ఈ టైంలో నేను తీసుకొని పోతే దీని ఏం చెప్తారో తెలియదు. ఫస్ట్ మా వాళ్ళని నొప్పించుకుంటా ఈయనే ఉంటా అని కొద్ది రోజులు దాకున్నారు. ఉన్నాక ఇలా అమ్మతో ఫోన్ మాట్లాడలేడు, కొద్ది రోజులు దాకా వాళ్ళని కూడా ఫోన్ చేయలేరు. తర్వాత ఫోన్ మాట్లాడి మొదలు పెట్టిండు. అమ్మ గిట్లా కథ అది కథ అమ్మ అంటే అది అద్దురా, అది మనకు అది అద్దురా, నువ్వు ఇంటికి రా, సిగ్గులేని ఇల్లరికం ఎట్లున్నవరా నువ్వు అత్తగారింట్లా, ఎందుకున్నవరా నువ్వు, నీకు ఇల్లు లేదా జాగ లేదా, వాళ్ళంటే అట్లా వచ్చి నువ్వు ఎందుకు పోయినవరు అట్లా నర్రా అని అమ్మ నాకు ఇదే కావాలమ్మా ఒప్పుకోమ్మా ప్లీజ్ అమ్మ. మంచిగా ఉండేటోడు ఇడు అరి కుక్క అన్నటోడు మంచిగా ఉండేటోడు ఆగం చేసింది వాళ్ళమ్మ వాళ్ళ అన్నలు అద్ర అన్నాక ఇక వాళ్ళ దాంట్లో గొడవలు అనేది లేనే లేవు. 4 నెలలు 3 నెలల దాకా మంచిగా ఉన్నది. మా చెల్లి ఏం చేసిందంటే మా సైడ్ నుంచి జరిగింది చెప్తున్నా. జాన్యూస్ ఏమన్నది, చెల్లె సిట్టి పెళ్లి చేసుకొని 3 నెలలు అయితే సిట్టి నేనన్నా 2 నెలలకు ప్రెగ్నెంట్ అయినా నువ్వు అంటే జాతరాలు ఉంటాయి కదా, ప్రెగ్నెంట్ అయినా నువ్వెందుకు అయితే సిట్టి అంటే ఆల్రెడీ మా చిట్టి ప్రెగ్నెంట్ అయింది తీయించేసిండు. తీయించేసిన తర్వాత ఇదేం చేసింది మనసులో రగులుతుంది దానికి, ఎట్లా ప్రెగ్నెంట్ తీయించే చెప్పాలని అక్క నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయినా అని రిపోర్ట్స్ ఉన్నాయా, అది ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయినా అని చూపించింది.
చూపించినాక మా జాన్ మళ్ళీ షాక్ ఎట్లా అయింది. చెప్పింది తెలుసా, భయపడకుంటా నీకు ఒక్కదానికి చెప్తున్నా, ఓళ్ళకి చెప్పదు ఒట్టేయని నీకే చెప్తా నేను ఏ విషయం ఉన్నా మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పకు అని ఒట్టేపించుకొని మరి చెప్పింది. అయినా నాకు పానం ఆగక నేను అదే నైట్ సాగర్ కి చెప్పినాక నేను షాక్ అయినా. అగో ప్రెగ్నెంట్ కాక కొంతమంది సంవత్సరం వెయిట్ చేస్తే చచ్చిపోతుర్రు, ఇదేందుకు ఇంత తొందర అయినప్పుడు దేవుడు ఇచ్చింది తీసుకోకుండా గిట్ల ఎందుకు వేసింది ఇది అని మస్తు సీరియస్ అయినా. తిడితే చిట్ట ఏమన్నదంటే, ఆయన ఏమంటుండంటే, నువ్వు చిన్న పిల్లవి, నీకు ఖర్చులు తెలుస్తలేదు, నువ్వు బాగా తిరుగుతున్నావు, ఖర్చులు నీకు అర్థమైతలేదు, నీకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నావు, నువ్వు ఇప్పుడు నాకు వచ్చే శాలరీలో నీకు అది ఇది ఏడికెళ్ళి తేవాలి, మళ్ళీ ప్రెగ్నెన్సీది ఎట్లా చూసుకోవాలి అనుకుంటా నన్ను బెదిరిస్తుండు. ఇక నాకేం చేయాలో తెలియక నేను కూడా పోయిన హాస్పిటల్కి తీపించుకున్నా ఇక అని అన్నా. ఆయన మనసులో ఇంటెన్షన్ ఏంది, వాళ్ళ అమ్మ నుంచి ఫోర్స్ వస్తుంది ఏంటిది, కొడుక ఇప్పుడు నువ్వు అది ప్రెగ్నెంట్ అయింది అనుకో, ఇప్పుడు వాడు కొడుకు అన్న బిడ్డను పుట్టింది అనుకో, ఇరిట్లో పడిపోతాం, ఆ కాన్పు తీయించే అన్నాడు. ఆ కాన్పు ఆ విధంగా దించేసిండు. ఈడేం చెప్పిండు, మనం ఎప్పుడే పెళ్లి చేసుకున్నాం కదా, కొంచెం ఎంజాయ్ చేద్దాం, అటు తిరుగుదాం, మన యాదగిరి ఉంటుంది చూడు, యాదగిరి టొక్కైనా మేము పెనం చూడు, అప్పుడు అటు తిరిగి హైదరాబాద్ వాళ్ళు మొత్తం తిరిగింది ఎంజాయ్ కోసం వేరు. ఆయన మనసులో ఏంది ఇంటెన్షన్ ఏంది, ఇప్పుడు కట్నం లేనిది, ఇప్పుడు ఈ పిల్లలు పుట్టినాక మన కట్నం రాదు, పిల్లలు పుట్టే ముందుకే కట్నం కావాలి, నాకు కట్నం తెప్పించుకోవాలని ఏం చేసిండు. తర్వాత మెల్లమెల్ల కట్నం అంటుర్రే, కట్నం ఏం తక్కువ చేసింది, ఏం చేసింది, చిట్టికి 2 తులాలన్నర తాళి చేయించింది, మళ్ళీ ఇంకోటి ఆనికి తులం చేయించింది, బైక్ 1,20,000 1,30,000 బైక్ కొనిచ్చింది, బెడ్లు వేయించింది, పరుపులు అయితే ఒక్కొక్కటి పరుపులు 20,000 పరుపులు, నార్మల్ కాదు 20,000 పరుపులు 2 కొనేది 40,000, మస్తు చూసుకుంది. తర్వాత ఒక్క బట్ట తెచ్చుకోకపోతే ఆయనకి 30,000 చెప్తా, వాని డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి చెప్పాను, పెళ్లి కాక ముందుకు ఫార్మల్ ముసలోళ్ళ డ్రెస్సులు, ముసలోళ్ళ ప్యాంటు, ముసలోళ్ళ అంగి, నేను చెప్పలేనా ఈ ముసలోనికి ఇస్తుంది ఏంది అని అనుకున్నా. మా ఇంటికి వచ్చినాక మా చెల్లి ఏం చేసింది, వాని స్టైలే మార్చేసింది, జీన్స్ ప్యాంట్లు, జీన్స్ అంగిలు, టీ షర్ట్లు, కళ్ళజోడు అన్ని ఆ తెల్లగా కావడానికి మా చెల్లె పసుపు శనగపిండి రాసింది, తెల్లగా వేసుకుంది. గంట మంచిగా చేసుకున్నాక కూడా అవన్నీ యాదికి రాలేదో చేసిన తర్వాత ఇక అది అయిపోయింది, మంచిగా బతుకుతురు మంచిగున్నారు అనుకున్నాం. తర్వాత అత్తమ్మ మా అమ్మ ఫోన్ చేస్తుంది, కట్నం కావాలంటుంది, ఈ కట్నం ఇచ్చిర్రు అనుకో మేము మంచిగా ఉంటాం, లేదంటే మళ్ళీ మా అమ్మ మేము ఎన్ని రోజులని ఇట్లా విడిపోయి ఉంటాం అంటే, అయ్యా ఇప్పుడే మొన్ననే ఆ బంగారం చేయించడం, ఆ బండి గురించి దగ్గర అవే 7-8 లక్షల దాకా ఖర్చు అయింది. పెడతా అయ్యా, ఇవే కొంచెం అప్పులు తీసి పెట్టినా కదా, పెడతా అయ్యా అంటే మా దగ్గరికి వస్తే మేము పెట్టిన మా చెల్లె పెళ్ళికి నేను ఒక కూలర్ పెట్టిన, ఒకళ్ళు బీరువా కొనిచ్చిర్రు, ఒకళ్ళు ఫ్రిడ్జ్ కొనిచ్చిర్రు, అయ్యో అన్ని ఒకళ్ళు సామాన్లు కొనిచ్చిర్రు, అందరు ఇట్లా చేసారు, మా ఫ్యామిలీ మొత్తం ఇట్లా చేసారు. కానీ ఏం చేద్దాం, అడిగి ఇట్లా అంటాడు అని మేము అనుకోలే, ఆయన పువ్వులే తీసుకున్నాం, బావ అని పిలుచుకుంటూనే ఉన్నాం కానీ తప్ప ఎప్పుడు కూడా బాగా ఇర్రెస్పెక్ట్గా లేనలేము, మేము మస్తు క్లోజ్ అయిపోయినాము. పిట్టలు కొట్టే మస్తు అంటే మస్తు క్లోజ్ అయిపోయినాము, అంతా మంచిగా చూసుకున్నాము. తర్వాత కొద్ది రోజులకు ఫోన్ చేసి మా అత్తమ్మ మా అమ్మ కట్టం పోయమంటుంది, లేకపోతే పిల్లల్ని నిన్నని చంపెత్తా, నీ బిడ్డనని చంపెత్తా అంటుంది అత్తమ్మ. ఏమైనా భూములు ఉంటే రాసి, ఏమైనా జాగాలు ఉంటే రాసి, ఏమైనా పైసలు ఉంటాయి అంటే, నా దగ్గర లేవయ్యా ఇప్పుడు ఇత్తా మీ అమ్మని ఆగమని కొద్దిగా ఆగమనయ్యా అని అన్నాక తర్వాత మా పిన్ని సప్పో చేసి, అయ్యా ఈడ 2 గుంటలు జాగా ఉంటున్నా, మరి ఉండాలనుకుంటే ఈడు ఉండరు, మీకు ఉండ బుద్ధి కాకపోతే ఏం చేస్తారు రేపన్నా, ఆ టైం వరకు అమ్ముకొని అటు పోరి అని ఏం చేసింది, 6 లక్షల అప్పు తీసింది, మహిళా సంఘంలో 6 లక్షల అప్పు తీసింది. మా మమ్మీ దగ్గర ఆ పైసలు కూడా బిల్లు కూడా ఉన్నది, ఆడ 3,50,000 అప్పు తీసింది మా పెద్ద మమ్మీ దగ్గర. మా పెద్ద ముగ్గురు ఇట్లా కలిపి 3,50,000 అప్పు ఇచ్చింది. మొత్తం కలిసి 6 లక్షలు అప్పు వేసుకొని ఆ జాగా ఉన్నది 2 గుంటల జాగా 12 లక్షలు కట్టాలి కదా దానికి, ఇచ్చింది. ఇచ్చినాక ఈ 12 లక్షలు కూడా ఆనికే కదా, ఈయన కట్టుకుంటా పైసలు, మీకు అవసరం లేదు, ఈ జాగా మీకే అని ఇచ్చింది. ఇచ్చినాక ఈ విషయం చెప్పుకోలేడు తల్లికాడు, ఈ విషయం చెప్పుకోలే, నాకు భూమి ఇచ్చింది ఇట్లా కట్నం ఇచ్చింది అని చెప్పుకోలే. తర్వాత ఏమైందంటే మొన్న ఇది 2 వారం కింద ఏం చేసింది, ఇక అమ్మ మేము పోతామే, ఇక అత్తమ్మ మేము పోతాము, మా అమ్మ
ఊకే తిడుతుంది, తిడుతుంది టార్చర్ చేస్తుంది. ఇచ్చినావుగా అని చెప్పిన అనుకున్నాం కట్నం గురించి చెప్పిన అనుకుని పోతాం ఇక మేము పోయి మా అత్తమ్మ ఇంటికి ఉంటామని. ఇక మా చెల్లె కూడా అమ్మ పోతాయి ఇక ఎన్ని రోజులైనా ఆడికి పోవాల్సిందిగా ఫోన్ చేసి అత్తమ్మ మేము అత్తున్నాము నీ సామాన్లు నల్ల పెట్టుకో అన్నాక ఏం చేసిండు ఏమన్నా తెలియదు పేరునాక తర్వాత అత్తమ్మ మీ ఇల్లు ఉండాలి కదా, మేము నువ్వు తీసుకుపోయి నీ రూమ్లో పెట్టుకో, ఇదంతా మేము క్లీన్ చేసుకుంటాం అన్నాక క్లీన్ చేసుకుంటారా సరే. ఆయన ఏం చేసిందంట వంట రూమ్లోకి ఏందంట, వంట రూమ్లోకి పోతే వంట రూమ్లోకి ఏంది కానీ వంట రూమ్లోకి పోయి చూస్తే ఆ కార్పొరేషన్ మచ్చల కళ్ళలో కొట్టిందంట. మచ్చల కళ్ళలో కొడితే మంట ఇక అప్పుడు ఈ అరిగడ కూడా కొట్టిందంట. ఒక్కరు కొట్టింది అర్థమవుతుంది, ఇద్దరు కొట్టింది కూడా అర్థమవుతుంది. ఎంత రంగు పెట్టి ఆడు ఎంత ఖర్చు పెట్టుకున్నాడో తెలియదు ఆ కట్నం కోసం. అంటే అనిపించింది ఇక ఇది ప్రెగ్నెంట్ అయింది దీన్ని ఏదో ఒకటి వేయాలి. మళ్ళీ చిట్టి ప్రెగ్నెంట్ అయిన తర్వాత తొందరగా చెప్పినాక ఏంటి ఇరుకులో పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయరాదు, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ తీపించాను అనుకో వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు అని ఏం చేసింది, అది ఇరుకులో పడిపోయాడు. పొట్టు గుద్దినాక ఇంటికి వచ్చినాక మళ్ళీ చేసి అమ్మ ఎందుకు కొడుతున్నావు నువ్వు అని ఏం చేసి చిట్టికి కళ్ళు కడిగి ముఖం కడిగి ఇంటికి వచ్చినట్ట. అదో మా చిట్టి ఆలోచించుకొని అమ్మ నన్ను ఒక్కరు కొట్టలేదే, ఇద్దరు కొట్టిరు నన్ను, ఒక్కరు కొట్టింది వేరే ఉంటుంది, ఇద్దరు కొట్టింది వేరే ఉంటుంది అమ్మ, నన్ను పట్ట గుద్దిరు నన్ను ఇప్పుడు ఇద్దరు కొట్టిరమ్మా అంటే మా పిన్ని ఏమన్నది అయ్యా అంటే అది ముంగడ చెప్పలే, ఆ కుక్క ముంగడ చెప్పలే, అయ్యా ఏమనిపిస్తుంది చెప్పు, అద్దంటే ఇడిచిపెట్టుకో, నా బిడ్డ అంతా అద్దంటే ఇడిచిపెట్టుకో, వేరే వాళ్ళని చేసుకుంటే చేసుకుపోయాడు. అయ్యో అత్తమ్మ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే నా బిడ్డని నువ్వు కొట్టినావు అని చెప్పి అనలే. ఇక మరి అది ఏ వాస్తవమో తెలియదు, మా బిడ్డని మీ అమ్మ కొట్టిందంటగా, ఎందుకు ఈ బాధలు ఎందుకు బిడ్డ ఓ అయ్యా అంటే అత్తమ్మ ఇంకోసారి నీ మా అమ్మోళ్ళ ఇంటికి కోను అద్దిగా అని అద్దనన్నాక తర్వాత ఏం చేసింది సరే అని అదే రోజు మళ్ళీ ఫోన్ చేసి నా బంగారం ఎత్తుకపోయినవే దొంగ లంగా ఎవరివే నువ్వు, నా రూమ్లోకి రావడానికి ఎవరివే నువ్వు అని చిన్న గలీజ్ మాటలు తిట్టలేదు. ఆ రికార్డు కూడా వచ్చేసింది, నా దగ్గర పెట్టలేదు, ఆల్రెడీ ఇన్స్టాలో వైరల్ అవుతుంది, యూట్యూబ్లో కూడా వైరల్ అవుతుంది. గలీజ్ మాటలు తిట్టింది. నేను చంపుతా, నేను 3 రోజులలో చంపుతాని నిజంగా 3 రోజులలో చంపేసినట్టు అయింది. ఇది ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సరే అని ఏం చేసి 3 రోజులు నమ్మించినట్టు 3 రోజులు నమ్మించినప్పుడు ఈరోజు చంపుతా, ఈరోజు సోమవారం, ఈరోజు చంపుతా అన్నప్పుడు ఏం చేసిందంట ఊకే రాత్రి పెట్టున్నట్ట. ఎటు పోతున్నావు అంటే నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది, అర్జెంట్ కేసు వచ్చింది. వీడు ఏమని చెప్పింది మాకు, వీళ్ళ అమ్మ ఏమని చెప్పింది గవర్నమెంట్ జాబు నెలకు 30,000 వస్తుందని చెప్పింది. తర్వాత పెళ్లి చేసుకున్నాక 4 రోజులకి ఏం తెలిసింది తెలుసా మాకు, వీనికి నెలకు 12,000 వస్తాయి, నెలకు 12,000 వస్తాయి, అది కూడా 3 నెలలకు ఒకసారి పడుతుంది, 3 నెలలకు ఒకసారి పడుతుందని తెలిసింది. మేము షాక్ అయినాం, అయ్యా గవర్నమెంట్ జాబ్ ఇట్లాంటివి అంతా పెరుగుతుంది అత్తమ్మ పెరుగుతుంది అని అట్లా అనుకున్నారు. ఇంకో దాంట్లో కూడా ఎత్తున్నా అవి 2 కలిపి 30,000 వస్తాయని మళ్ళీ ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ వేసి ప్రైవేట్ హాస్పిటల్ వేసి 2 కలిసి 30,000 వస్తాయమ్మా, 25,000 30,000 వస్తాయని చెప్పింది. సరే చెయ్య ఏదైతే తర్వాత పెళ్ళైనాక అయ్యా ఒక ఇట్లా వేసుకో, ఇక ఒక ఇట్లా జాబ్ వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎందుకు మీరు కొత్త జంట పెళ్ళైన మీకు సంతోషాలు ఉంటాయి కదా, ఒక జాబ్ ప్రైవేట్ జాబ్ తీసేసి గవర్నమెంట్లో వేసుకో అంటే గవర్నమెంట్ జాబ్ తీసేసుకున్నాడు, ప్రైవేట్లో వేసిండు. అదేంటి మరి నాకు అర్థం కాలే. తర్వాత ఏమైంది అయిపోయింది, ఆడేం చేసిండు రాత్రి లేచిండు ఇంటికి పోయింది అంటాడు. ఇంటికి పోయి వాళ్ళ అన్నలు ఏం చెప్పారో తెలియదు, వాళ్ళ అమ్మలు ఏం చెప్పారో తెలియదు, దాన్ని చంపేరా నీకు ఇక్కడ కట్నం వస్తుందట్రా, 20 లక్షలు రా, 2 ఎకరాల భూమిరా, అదే కోట్లు ఆస్తిరా నీకు, అదే కోట్లు ఆస్తి, దాన్ని చంపేరా అని చెప్పిందంట. చెప్పినాక ఆడేం చేసి నాకు ఇంతమందికి ఇయ్యాలి తెలిసింది ఏంటంటే ఒక విషయము, ఒక ఆయన ఆడ హాస్పిటల్లో ఒక ఆయన ముస్లిం ఆయన ఉండేనంట. ఈ పిల్లగాడు నిన్న నైట్ 2 గంటలకు వచ్చిండు, డైరెక్ట్ బండి వేసుకొని వచ్చిండు, ఆడ ఆపిండు, డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చిండు, లోపలికి వచ్చి ఏం చేసిండు అని అన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఆడు చేస్తుంది ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకేండు, ఆడు మత్తు ఇంజక్షన్స్ అన్నది తీసుకోవాలి, లేదంటే మత్తు గోళీలు అన్నది తీసుకోవాలి, మత్తు పదార్థాలు ఏమన్నా తీసుకోవాలి. నాకు అదే చేస్తుంది ప్రైవేట్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పోతాడు, ఏదో ఒక కారణం ఉన్నది. కత్త దానికోసం వేండా తెలియదు, ఇంకోటి మత్తు పదార్థాల గురించి వేండా అంటే తెలియదు. మాకు ఇంతమందికి తెలిసింది అది. ఇవాటికి ఇవాళ ఏమరం శుక్రవారం ఇంతమందికి తెలిసింది. మా అన్నయ్య చెప్పిండు గిట్ల ఒక ముస్లిం అయినా నాకు ఇట్లా చెప్పిండు, ఆయన 2 గంటలకు వచ్చిండు, బండి సడన్గా ఆపిండు, డైరెక్ట్ హాస్పిటల్కి వేయండు, ఏమో తీసుకొని వేయండు అన్నాడు. అగో
నేను ఆలోచించుకున్నా ఖచ్చితంగా మత్తు పదార్థాలే. ఏం చేసిండు, ఇక ఇంటికి వెళ్ళాక ఏం చేసిండు, మా చెల్లెని చంపేసినాక ఇక మా బాబాయ్ ఏం చేసిండు, మా బాబాయ్లు బయట వండద్దే అంతగా కుక్కలు ముడుతున్నాయి, మరి ఏమైంది దొంగలకి ఇట్లా గోస అవుతుంది, ఇంట్లో వండుకుందాం కానీ ఇంట్లో వండుకున్నారు. వేరే రూమ్లో ఇట్లా ఈ రూమ్లో వీళ్ళు వండుకున్నారు, ఆ రూమ్లో చిట్టలు వండుకున్నారు. ఈ రూమ్లో వాళ్ళు ఏం చేసారు, ఉడుకోతుందని అదే రోజు ఫస్ట్ కూలర్ పెట్టారు. ఇదే కూలర్ తీసి ఇంకో సేమ్ ఇదే కూలర్ నేను చిట్టికి పెట్టిన. ఈ కూలర్ పెడితే మోత సౌండ్ అంట. ఇక మోత సౌండ్ రాండి మా బాబాయ్కి ఒక్కసారి గుద్దిన సౌండ్ వచ్చిందంట. గుద్దిన సౌండ్ వస్తే సడన్గా లేచి అని ఏమి ఎత్తుర్రే కొట్టుకుంటారు వచ్చి పిల్లలు పొసుడు బాగా సడన్గా లేచి మెల్లమెల్లని చూసి ఆ డోర్కి విన్నారాడు. అంటే ఏం సౌండ్ లేదు. అయ్యా అని తలుపు కొట్టినాను. తలుపు కొడితే లేదు, ఏంది కొడతలేరు. మళ్ళీ తలుపు కొట్టినంట. ఒక 2-3 సార్లు కొట్టినాక ఈయన తెలివి ఆలోచించి ఏం చేసిండు, ఉండు వయసు ఊకేనా మనకి ఇది, పెళ్ళి 8 నెలలు అవుతుంది ఊకేనా మనకి ఇది అంటే ఏమనుకున్నది, మా పిన్ని ఏమనుకున్నది, వేస్ట్ వాళ్ళు పిల్లలనగా జాతరలు ఆడుకుంటారు, నడు గిది కూడా మనకి గిది ఏమంటున్నావు నన్ను నడు. మా పిన్ని అప్పుడు తలుపు వాళ్ళు గుద్దేదాకా మా చిట్టి మాడిన దాకా తలుపు కొడతా అయిపో పెద్ద మోసం చేసుకున్నాం. ఆల్రెడీ మా చెల్లని ఇలా పొడిచిండు పాలెం అయింది. ఇక అయిపోయింది, మాట రాకుండా ఏమో చేసిండు. అనక మా బాబాయ్లు ఏమనుకున్నారు, అయ్యో నాకేం తెలిసే, మరి వాళ్ళు గొడవ సౌండ్ వచ్చిందంటే గొడవ అవుతుందని అనుకున్నా. ఆయన ఏం చేసారు, ఇంట్లోకేరు. ఇక రాత్రిపూట ఏం చేసిండో తెలియదు. పొద్దున లేచిండు, నేను చెప్తా ఆ విషయం నేను చెప్తా. పొద్దున లేచిండు నార్మల్గా యథావిధిగా లేచాడే. పొద్దున లేచిండంట, డోర్ వేసిండంట, పారదేసిండంట, బయటకి పళ్ళు తమ్ముకున్నాడు. డైరెక్ట్ బండి తీసుకొని పోయినాక మా పిల్లి విషయం ఏంది, మా పాప ఇంకేం ఎత్తలేరు. నేనేమో సౌండ్ వచ్చినట్టు అయింది, మరి ఏంది సౌండ్ సరిపోతా అని ఇలా గిట్ట ఎందుకు పోతుండు, రోజు బండి గిట్టేసుకొని పోతాడుగా, వాళ్ళకి ఇంత పొద్దున ఎందుకు పోతుండు, రోజు 9 గంటలకు పోతాడు హాస్పిటల్కి, ఇప్పుడు ఎందుకు పోతుండు మరి అనుకున్నదో ఏమనుకున్నదో. నా బిడ్డ టిఫిన్ కోసం పోతుండు కావచ్చు, వామిటింగ్స్ అవుతున్నాయి ఇక టిఫిన్ కోసం పోతుంది అని ఏం చేసిండు, ఇంట్లోకి వచ్చినాక లేపుతాన్ని పారదేసి డోర్ వేసింది. అగో నా బిడ్డ ఉంటున్నాక డోర్ ఎందుకు వేసిండి నేను, సరే అని డోర్ వేసి బెడ్ మీద చూసింది. నా బిడ్డ ఎటువైంది అని కింద వేసేసరికి కింద వండున్నది. అన్నాక మొత్తం నడు, అమ్మో నా బిడ్డ వెందురో, నా బిడ్డ చచ్చిపోయిందిరో, నా బిడ్డ అనేసరికి మేము అందరం పోయేసరికి మా చెల్లెని హాస్పిటల్ తీసుకుని ఇక వెంటనే మా బాబాయ్ల కార్ వచ్చింది. ఆ కార్లో కూర్చుని పెట్టుకున్నాం. ఎంత తెల్లగా అంటే మా రక్తం అంతా పోయింది, మా చెల్లెల నుంచి మొత్తం అడుగంటే రక్తం అంతా పోయింది. మొత్తం పోయినాక హాస్పిటల్ తీసుకుపోయినా. మాకు ఇది ఆసరాలే కానీ ఇక్కడ ఆకిలి ఉడుచుకుంటుందంట. ఆకిలి ఉడితే అట్లా పోతుండు, ఎందుకు పోతుండో నార్మల్గా ఎవరైనా అనుకుంటారు, ఆ విషయం తెలియదు. ఇక పెరిగి నాకు ఫోన్ వచ్చింది, గిట్లంటే ఉడికినాక మీ మీని గురించి ఆలోచించలే, ఇటు పోతుండు. మేము ఆలోచించాను, మా చెల్లెని బతికించుకోవాలని చెల్లె హాస్పిటల్ తీసుకుపోయినాక తర్వాత ఏం చేసారు, డాక్టర్ పల్సెట్ చేసిండు, ఇట్లా వచ్చిండు చూసిండు. అమ్మ లేదమ్మా, ఒక అర్ధ గంట ముందు వస్తే నీ బిడ్డ బతికిపోతుండమ్మా అన్నాక నాకు నాకు దుఃఖం ఆగలే. మా చెల్లె మీద ఏడ్చి పానమైన తర్వాత ఏం చేశారు, ఇక అటు వెంట మాకు తెలియదు. ఆయనకి కొంతమంది తెలిసిన వాళ్ళకి ఈ నెంబర్ ట్రాక్ చేయరు అంటే అట్లా చేయరాదు అన్నారు. కొద్ది అటు ఇటు తిరిగిన మాకు కనబడిపోయినాక ఏం చేశారు, పోస్ట్ మార్టం చేసేటప్పుడు అమ్మ ఇక అంతా అయిపోయింది, మేము ధర్నాలు చేస్తున్నాం, నా బిడ్డకు పోస్ట్ మార్టం చేయకుండా మాకు న్యాయం జరగాలి వయసు న్యాయం జరగాలి అనుకుంటా మేము ధర్నా చేస్తున్నాం. ధర్నా చేస్తామా, మీ ధర్నా చేస్తే సరిపోదు, మేము శిక్ష ఇస్తాము, అమ్మ ఖచ్చితంగా శిక్ష ఇస్తాము అన్నాక సరే ఇక అమ్మ బాడీ స్మెల్ వస్తుంది, జల్దీ చేస్తే మంచిదని సంతకాలు పెట్టారు పోలీస్ స్టేషన్లో. ఇక సంతకాలు పెట్టించి ఆ ఫామ్ వచ్చింది, అంతా ఫిల్అప్ చేసినాక తర్వాత పోస్ట్ మార్టం చేసేటప్పుడు మా అమ్మని పిలిచారు. అమ్మ మీ బిడ్డ అవుతుంది కదా, ఆ బట్టలు ఇప్పిపోర్రి పోస్ట్ మార్టం చేస్తాం మేము అని అంటే మా అమ్మ పోయిందంట, ఆ డ్రెస్ అంతా ఇప్పేసిందంట, ఆ టీషర్ట్ ఇప్పేసింది మొత్తం. ఇక్కడ ఇవన్నీ గొంతు అటు పీసుకినట్టు, ఇంకో ఈడ కత్తిపోటంట, ఇంకోటి ఈడ ఇవన్నీ కత్తిపోట్లే ఉన్నాయంట. మా అమ్మ చెప్తుంది ఏడ్చుకుంటా, పెయ్యి అయితే తెల్ల పండు నా చుక్కని చంపేసింది అనుకుంటే ఏడ్చి చచ్చిర్రు. అయ్యో ఇట్లా మా చెల్లెని చంపేసారు. ఓల వల్ల ఆ వయసు వాళ్ళ అత్తమ్మ వల్ల ఆ కట్నం 2 ఎకరాలు కట్నం వీళ్ళ అన్నల వల్ల వీళ్ళ అమ్మ మారింది, వీళ్ళ అమ్మ వాళ్ళ వీడు మారి వీళ్ళు నలుగురు ఏకమై మా వైషమ్మని చంపేసారు. మా వైషమ్మకి న్యాయం జరగాలి. వీడు పోలీస్ స్టేషన్లో కూడా ఏమని ఒప్పుకున్నాడు, మా ఇంట్లోకి పోతే మా అమ్మ దగ్గరకు పోతే
మా కట్నం కావాలి, కట్నం వేధింపుల వల్లనే కట్నం కావాలి, ఆడ ఇట్లా నాకు ఆశ పెంచారు, చంపేరా నేను చూసుకుంటా, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అనుకుంటాను అన్నాడట. ఆ ఎమ్మెల్యే సపోర్ట్ దేనికి పనికి వస్తుంది? ఎమ్మెల్యే దేనికి సపోర్ట్ చేస్తాడు? ఎటు న్యాయం ఉంటే అటు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు న్యాయం ఎవరు దిక్కుంది? న్యాయం మాకు కావాలి కాబట్టి మాకు సపోర్ట్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే వల్ల నాకు చూసుకుంటారా, ఎమ్మెల్యే ఉన్నాడు చూసుకుంటారు. ఇటువంటి దాంట్లో ఎమ్మెల్యే ఏం సపోర్ట్ చేయడు. ఎవరికి అన్యాయం ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అవునా కాదా? తర్వాత పోలీసులకు ఏం చెప్పిందంట, మా వాళ్ళు చంపమంటేనే చంపేసిన, అట్లా ఇట్లా కట్నం గురించి చంపిన అని చెప్పి ఒప్పుకున్నాడట. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఏం చేసింది, ఎట్లా చంపినవారు, మరి బయటకు వచ్చి బ్రష్ ఎందుకు కొనుక్కున్నవారు అంటే రాత్రి 3 గంటలకి చంపిండంట. ఫస్ట్ ఇక్కడ ఓడిచిండంట. బయటకు వచ్చిన విషయాలు ఇక్కడ ఏం చేసిండంట, ఇక్కడ చున్ని ఇగ్గి కట్టిండట. చున్ని అంటే శ్వాస రాకుండా. ఇప్పుడు మనం ఎవరైనా గట్టి దొరకబడితే మనకు శ్వాస వస్తుందా? రాదు. అట్లా ఎగ్గి కట్టినట్ట. ఎగ్గి కట్టి ఫస్ట్ పుట్టిన పొడిచినట్ట. ఆడే చెప్తున్నా, మళ్ళీ ఆడేమని చెప్తున్నట్ట, నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా, నన్ను చంపకు, నన్ను విడిచిపెట్టేసి నువ్వు వారిపో, మా అమ్మ నన్ను కాపాడుకుంటుంది, నా అన్నలు ఉన్నారు, నా ఫ్యామిలీ ఉన్నది, నా ఫ్యామిలీ నాకు దూరం చేయకు, నా ఫ్యామిలీ ఉంటే నాకు అదృష్టం చేయకు. అన్న కొద్ది ఏం చేసిందంట, నేను గట్లెట్ ఇడిచి పెడతా, మీ అన్నలు నన్ను ఇడిచిపెట్టారు, నేను చంపిస్తాను. ఏం చేసిందంట, గొంతు పట్టిందంట. ఆడే చెప్పిన విషయాలన్నీ ఆ గొంతు పట్టి పీసికిందంట. పీసికినాక తర్వాత ఎందుకు అట్లా ఎత్తున్నావు, దానికి ఏం చేసి మళ్ళీ కత్తి కడుపులో ఉడకపోతే ఆ చిట్టి వద్దు, కడుపులో ఉడకు, కడుపులో పిల్లని ఓడుకు, పిల్లని అప్పుకొని కడుపులో ఉడకు, పాపని కడుపులో వద్దు అని అంటే ఏం చేసిండు, కింద ఎత్తేసి అప్పుడే సౌండ్ వచ్చింది మా బాబాయ్కి. అప్పుడు సౌండ్ వచ్చింది, కింద సౌండ్ వస్తే అప్పుడు ఈడు ఇట్లా నాటకలాడి ఆ తలకాయ బట్టి గుద్దిండు మొత్తం. ఇట్లా గుద్దేసరికి ఆ ఫ్లోర్ మొత్తం, ఆ తలకాయ గుద్దిండు, ఆ ఫ్లోర్ మొత్తం మలిగిపోయింది. తెల్లారి లేచి ఆయనకి రక్త మార్గంలో ఉన్న బట్టలు అంటే విప్పేసి కొత్త డ్రెస్ వేసుకొని ఆ బట్టల కిందికి పళ్ళకి డేగల మంచం కిందికి బట్టలు లేచి బ్రష్ చేసుకొని వేయండంట. ఇంత ఘోరం అంటే ఇంత పెద్ద ఘోరం జరిగింది. ఇప్పుడు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం, మాకు న్యాయం కావాలి అంటారు. న్యాయం కావాలంటే ఏమంటారు పోలీసు వాళ్ళు, అమ్మ చట్టం చూసుకుంటుంది, చట్టం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. సరే, చట్టం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. అయితే మా పాప చచ్చిపోయి, మా చెల్లె చచ్చిపోయి 4 రోజులు అవుతుంది. 4 రోజులలో ఏం చేసిర్రు అని ఒక్కొని ఆడి ముందే సరెండర్ అయిందో తెలియదు, ఆడ తర్వాత పట్టుకున్నారో తెలియదు, కానీ తర్వాత అని ఒక్కొని వేయించారు. తర్వాత నిన్న ధర్నా చేస్తే అది నేను పాయింట్అవుట్ చేసి అడిగిన, ఏంది మరి ఒక్కరిని పట్టుకున్నారు కదా, 4 కదా ఇలా కూడింది, 4 ఉన్నప్పుడు 4 ఏరి, ఇంకా 3 ఏరి, నేను ఒక్కరిని పట్టుకున్నారు అంటే నేను ఇలా చూపిస్తా వాళ్ళు దొరకలేరు, పరారిలో ఉన్నారు, నేను పట్టుకోలేను, నేను ఇలా చూపిస్తాను అన్నాడు. ఆ పాయింట్అవుట్ చేయడం వల్ల అలా 3 పట్టుకొని ఈరోజు చూపించిండు. వాళ్ళని నేను నైట్ చూపించిండు. చట్టం న్యాయం చేస్తుంది అంటారు. సరే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి చట్టం న్యాయం చేస్తుంది అని అనుకుంటారు, కరెక్టే. అని చట్టం న్యాయం మనది తప్పు ఉన్నది. ఎట్లా చెప్పాలా, ఇప్పుడు ఒక పర్సన్ని మనం చంపేసినామంటే ఖచ్చితంగా వాడిని కూడా మనం చంపేయాలి. సరే, వాడిని చంపేంత రైట్స్ మనకు లేవు, మనల్ని చంపేంత రైట్స్ కూడా వాడికి లేవు. సరే, వాడు చంపేసినప్పుడు ఆ రైట్స్ చంపేంత రైట్స్ మనకు లేవు కాబట్టి గవర్నమెంట్కి ఉండాలి. అవునా కదా? ఎందుకంటే ఇలాంటి హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, రేపులు మన దేశంలో బాగా జరుగుతున్నాయి కాబట్టి ఎవరెవరైతే హత్యలకు, మానభంగాలకు, రేపులకు గురవుతారో వాళ్ళని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేయాలి, లేదంటే ఉరిశిక్ష చేసుకోవాలా. అట్లయితే ఏమైందంటే ఎదుటోడు వేరేటోడు ఎవరైనా వేయడానికి వానికి ఏమనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. అమ్మో, నేను ఇప్పుడు ఈ కామంతో ఈ రేపు చేసిన అనుకో, పలానా టైంలో నేను చచ్చిపోతా, ఇది అవసరమా అని అనుకున్నాడు. అమ్మో, ఇప్పుడు మీద కోపంతో, కక్షతోటి, ఈ కుళ్ళుతోటి నేను చంపేసిన అనుకో, పలానా రోజు నేను చచ్చిపోతా, ఏం లాభం? సరే, ఏదైనా భరించుకుంటాడు. ఏం చేయాలంటే, మన న్యాయం ఏం కావాలంటే, మన చట్టం ఏం చేయాలంటే, ఎట్లా మారాలంటే చంపినోనికి ఖచ్చితంగా ఒక శిక్ష పడాలి. మాకు రైట్స్ లేకపోయినా గవర్నమెంట్ అనే చంపాలా, గవర్నమెంట్ అనే వేయాలి, ఈ చట్టం అయితే ఖచ్చితంగా మనకు రావాలి. అట్లా అత్తనే ఏమవుతుందంటే మన దేశంలో మర్డర్లు, మానభంగాలు, రేపులు అనేది ఆగిపోతాయి. ఎందుకంటే చేసినామనుకో, చంపేసిరనుకో, మమ్మల్ని చంపుతాం, మాకేం లాభం? అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏముంది చెప్పన్నా, ఇప్పుడు నేను చంపిన 3 నెలల్లో బయటకు వస్తా, ఏముంది 3 నెలల్లో బయటకు వస్తా, మళ్ళీ తిరిగితే పైసలు పడితే పోతా, ఇది నడుస్తుంది మన దాంట్లో. మళ్ళీ రేపు చేసినాడు ఏమనుకుంటాడు, చేస్తా 3 నెలల్లో బయటకు వస్తా, మళ్ళీ పైసలు పెట్టి బయటకు వెళ్తా అని అనుకుంటాడు. ఇది కాదు మనకు కావాల్సింది.
ఖచ్చితంగా ఒక ఆడబిడ్డకు ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలంటే ఏం కావాలా? చంపినోనికి ఖచ్చితంగా ఉరి శిక్ష చేయాలి, ఎన్కౌంటర్ చేసేయాలి. అట్లయితేనే వేరే వాళ్ళకు ఈ విషయం చేయాలన్నా కూడా ఇది చేయాలన్నా కూడా భయం ఉంటుంది. ఆ భయం వల్ల మన దేశంలో మర్డర్లు అనేది ఆగిపోతాయి, మానభంగాలు అనేది ఆగిపోతాయి. మన దేశం మంచిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పలానా పక్క దేశాలు చూడు, ఏదైనా మనకు మర్డరు అవుతుంది, ఇట్లా రేపులు అవుతున్నాయి అని మనకి అత్తున్నాయా? వేరే వేరే దేశాల నుంచి మనకు అత్తున్నాయా? అత్తలేవు. మన దేశాల నుంచి వాళ్ళకు పోతున్నాయి టాపిక్లు. ఇట్లా ఈ పాప మొన్న కోమలి, ఆ కోమలి అనేది ఆమె చచ్చిపోయింది. మొన్న దీక్ష, ఆమె నలుగురు రేపు చేసి ఆమె చచ్చిపోయారు, వాళ్ళు చంపేశారు. అట్లా ఆమెను ఎన్కౌంటర్ చేసినట్టు ఈయన కూడా ఎన్కౌంటర్ చేసేయాలి. ఇంకోటి మెయిన్ ఏంటంటే వరకట్నం విషయంలో ఈ అత్త కొడుకుకి ఎప్పుడు పెద్ద తప్పు, పెద్ద నేరము. ఆ నేరం కాబట్టి ఆ నేరంలో వీడు చంపింది ముగ్గురిని. ఫస్ట్ కాన్పి తీసేసిండు, తర్వాత మా చెల్లెని తీసేసిండు. మా చెల్లె ఉన్న కడుపులో ఆ పాపం చూడకుండా పొడిచి చంపేసిండు. దీనంతటి కారణం వాళ్ళు ఇలా అత్త అలా అన్నలు. నలుగురిని ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలి. ఉరిశిక్ష అయితేనే మా చెల్లెకి న్యాయం తగ్గుతుంది, మన చెల్లెకి న్యాయం వస్తుంది. ప్రపంచంలో ఉన్న మన దేశంలో ఉన్న బిడ్డలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా చంపినోనికి ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలి. అదే మన చట్టం అట్లా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లయితేనే మన దేశంలో జనాభా మంచిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ప్రతి ఒక్క ఆడపిల్ల హాయిగా బతుకుతుంది. ఎందుకంటే ఇట్లా వేసినామనుకో, చంపేసినామనుకో ఏమవుతుంది? 3 సంవత్సరాల వరకు ఏడోకు అని చంపేస్తేనే మంచిగా ఉంటుంది. చంపేయాలి, ఖచ్చితంగా చంపేయాలని నేను అనుకుంటున్నా. ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలే, బట్ ఎందుకో మాట్లాడాలనిపించింది. ఇప్పుడు సరే, ఇద్దరికి బాగుంటుంది, ఇద్దరు కలిసి ఒకరి మీద బాగుంటుంది. అరే నువ్వు వాడిని చంపేసాయి, 3 నెలలు నేను బయటకు తీసుకొస్తా, ఇదే నడుస్తుంది, ఇదే సర్కిల్ నడుతుంది మన దేశంలో, ఇదే సర్కిల్ నడుతుంది. అట్లా నడవకుండా ఉండాలంటే, వాళ్ళకి భయం ఉండాలంటే, వాళ్ళకి అజ్జుమనాలంటే ఏం చేయాలి? మర్డర్కి, రేప్కి ఒక పానం తీసిందంటే ఖచ్చితంగా ఇంకొక పానం గవర్నమెంటే తీసేయాలి. అట్లయితేనే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన 2 తెలుగు రాష్ట్రాలల్లో ఏమవుతుందంటే మర్డర్లు, రేపులు, మానభంగాలు తగ్గిపోతాయి. ఆ జోలికే ఓరు. మళ్ళా నేను ఒక్కటే కోరుకుంటున్నా, మా ఇంట్లో ఆడపిల్ల, మా ఇంటి పిల్ల అని కాకుండా మీ ఇంటి ఆడపిల్ల అనుకొని మా వైషమ్మకు న్యాయం జరిగేలా చూడాలి. ఈ విషయం పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలి, పెద్ద యాక్టర్స్ల దగ్గరికి వెళ్ళాలి, పెద్ద MP PMల వద్దకు వెళ్తే ఇది మంచిగా ఉంటుంది, మా వైషమ్మకు న్యాయం జరుగుతుంది. జస్టిస్ ఫర్ వైష్ణవి, జస్టిస్ ఫర్ వైషు అని ప్రతి ఒక్క వీడియోలల్లో, ప్రతి ఒక్క స్టోరీలల్లో, ప్రతి ఒక్క రీల్స్లల్లో, ప్రతి ఒక్క యూట్యూబ్లల్లో పెట్టుర్రి. యూట్యూబ్ని, మీ సోషల్ మీడియాని షేక్ చేయాలి. అట్లా షేక్ చేస్తేనే ఆయనకి మరణశిక్ష పడ్డదనుకో, ఆయనకు ఉరిశిక్ష పడ్డదనుకో మనకు సంతోషం ఉంటుంది. పాలన ఎవడన్నా చేసినోడు కూడా భయం అవుతుంది. ప్లీజ్ ఇదైతే మీరు ఖచ్చితంగా వేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నేను ఇంత పెద్ద చెప్తా నేను అనుకోలే, 52 నిమిషాలు అవుతుంది చెప్పబట్టి. క్లారిఫై అయితే ఇది చూడు, ఏమే గత 4 రోజుల నుంచి ఏడ్చి ఆమె పానం పోతుంది. ఇప్పుడు నా వాయిస్ వస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఏడ్చి నా పానం పోతుంది. మా పిన్నులు, మా మమ్ములు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా అక్కలు ఏడ్చి వాళ్ళ పానాలు పోతున్నాయి. ఈ ఒక్క పానం వల్ల మా 50 పానాలు పోతున్నాయి. ఈ గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఆమె ఏమన్నా అంటే మేము ధర్నా అయితే ఉరిశిక్ష అయితే మా 4 ఉరిశిక్ష పడతాయని అంటున్నారు. సంతోషం, ఆ ఉరిశిక్ష ఖచ్చితంగా పడాలి. తర్వాత 2 నెలలు చూసి, నెల చూసి, తర్వాత కోపం జల్లేరు దాకా చూడకుర్రి. మనకు న్యాయం జరగాలంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల మన దేశంలో, మన రాష్ట్రాలలో హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా మనకు ఉరిశిక్ష చేయాలి. అట్లా అయితేనే వేరేటోళ్లకు భయం ఉంటుంది అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. మా ఇంటి ఆడపిల్ల, మీ ఇంటి ఆడపిల్ల అనుకొని జస్టిస్ ఫర్ వైషు అనుకుంటా సోషల్ మీడియాని షేక్ చేస్తే ఖచ్చితంగా ఇది పై అధికారుల దగ్గరికి వెళ్ళి పైనుంచి ఆర్డర్స్ వస్తే అని ఎన్కౌంటర్ చేసుడా, లేకపోతే ఉరిశిక్ష చేసుడా, లేదంటే ఆయన మాకప్ప చెప్తే మేము చంపుకుంటాం. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చంపేంత రైట్స్ మాకు లేవని అంటారు. వానికి చంపేంత రైట్స్ కూడా మాకు లేవు, మమ్మల్ని చంపేంత రైట్స్ కూడా వానికి లేవు. వాడు బయటకు వెళ్ళిననుకో మేము చంపేస్తాం, కేసు. అట్లా కాదంటే మీకు ఆ రైట్స్ లేవంటే ఆ చట్టం ఆ రైట్స్ తీసుకొని ఖచ్చితంగా గురిశిక్ష వేయాలి, ఇలా ఫ్యామిలీ గురిశిక్ష వేయాలి. మళ్ళీ ఇలాంటి వరకట్నం వేధింపులు ఏ ఇంట్లో జరగకుండా ఉండాలి. ఒకవేళ అత్తకు బామర్దులు, ఆ బావలకు బామర్దులకు ఆ టాపిక్ అదేంటి కట్నం గురించి తీయాలనుకున్న ఈ విషయం వైషమ్య విషయం ఆదికొచ్చి ఖచ్చితంగా
భయపడి కట్నం లేకపోతే కానీ జీవితాలు మంచిగా ఉంటాయి ఆలు అని అనుకున్న దారికి మనం తీసుకురావాలి. మీరు తలుచుకుంటే అవుతుంది, మనం తలుచుకుంటే అవుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాలు తలుసుకుంటే ఈయనకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ వైషు అని కామెంట్ చేయండి, స్టోరీస్ పెట్టండి. వీలైతే మీకు ధర్నాలు మీ దగ్గరలో ఉన్న సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా మాట్లాడండి వైషు గురించి. ఇప్పుడు వైషు అని టాపిక్ వెళ్తేనే పెద్ద అధికారుల దగ్గరికి ఈ విషయం బయటపడుతుంది. మనం హ్యాపీగా ఉంటాం, మా వైషుకు న్యాయం జరుగుతుంది. వాడు ఉరిశిక్ష పెడితే వాడిని తీసుకుపోయి మా వైషు కాళ్ళ కిందనే బొంద పెడతాం. మా బంగారు అసలు చెల్లెని మాకు దూరం చేసిర్రు. ఆ చేసిన వాళ్ళు మాత్రం బతకద్దు. ప్లీజ్ ఒక్కటే మా ఇంటి ఆడపిల్ల మీ ఇంటి ఆడపిల్ల అనుకొని జస్టిస్ ఫర్ వైషు అని సోషల్ మీడియాలో షేక్ చేస్తే ఖచ్చితంగా ఈ పై అధికారుల దగ్గరికి వెళ్ళి మనకు న్యాయం జరుగుతుంది. వాడు ఎన్కౌంటర్ అవుతాడు, వాడు ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుంది. ఇది మన దగ్గరనే ఉంది. ప్లీజ్ మా ఇంటి ఆడపిల్లని మీ ఇంటి ఆడపిల్ల అనుకోండి, మా ఇంటి ఆడపిల్లని మీ ఇంటి ఆడపిల్ల అనుకోండి. జస్టిస్ ఫర్ వైషు అని సోషల్ మీడియాలో షేక్ చేయండి, వాడు ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుంది. ప్లీజ్. Okay.